వాట్ ఈస్ ఫౌండేషన్? సో ఫౌండేషన్ అంటే ఏంది? ఫౌండేషన్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే ఫౌండేషన్ అనేది ఒక బేసిక్స్ లాంటిది. మనము హయ్యర్ క్లాసెస్కి వెళ్తున్నా కొద్దీ కాంపిటేటివ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అవునా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, కానీ బేసిక్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఫౌండేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పిల్లర్. ఓకేనా? మనకు స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది. ఓకేనా? మనం వేసుకునే ప్లానింగ్, ప్రిపరేషన్ ప్లానింగ్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఓకేనా, నెక్స్ట్ జరిగే ప్రాసెస్. సో వీటన్నిటికీ ఒక ఫౌండేషన్ అనేది ఉండాలి. ఓకేనా? చెప్పిన అర్థమైందా? ఫౌండేషన్ అనేది ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది. ఓకేనా? మనం ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో, ఓకేనా, దానికి సంబంధించిన ఒక ప్రణాళిక, ఓకేనా, ప్రిపరేషన్ కానీ, ఓకేనా, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, సో ఏ టాపిక్స్ ప్రిపేర్ ఎలా వస్తాయి మార్క్స్, ఓకేనా, దాని తర్వాత ఏంటి ఉంటుంది, ఓకేనా, నెక్స్ట్ ఏంటి. సో ఇవన్నీ మనకు ఫౌండేషన్ కోర్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ కోర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో వై యు నీడ్ ఫౌండేషన్ కోర్స్? ఎందుకు మనకు అవసరం? ఎందుకు అంటే, ఓకేనా, వీ హ్యావ్ ది సమ్ బేసిక్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఓకేనా? అంటే కొన్ని టర్మినాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీలో బాటనీ తీసుకుందాం. బాటనీలో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఓకేనా? ఆ వర్డ్స్ డెఫినేషన్ అర్థమైతేనే, ఓకేనా, ప్రతి వర్డ్కు డెఫినేషన్ హయ్యర్ క్లాసెస్లో ఉండదు. ఓకేనా? ప్రతి వర్డ్కు హయ్యర్ క్లాసెస్లో డెఫినేషన్స్ ఉండవు. సో ఆ డెఫినేషన్స్ అర్థం కావాలి అంటే, ఓకేనా, వి నీడ్ ఫౌండేషన్ కోర్స్. We need foundation course. Okay, understand అన్న? రైట్. సో మరి ఈ ఫౌండేషన్ కోర్స్ ఎవరికి అసలు? ఈ ఫౌండేషన్ కోర్స్ ఎవరి కోసం? సో ఇక్కడ మనకు రైజ్ వాళ్ళు ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరికి రైజ్ యొక్క ఫౌండేషన్ కోర్స్ అందిస్తున్నాం. సో ఎంపీసీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక బయాలజీకి వచ్చేసరికి మనకు ఏముంటాయి? బాటనీ ఉంటుంది, అదేవిధంగా జువాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా? బైపీసీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీటికి కూడా ఫౌండేషన్ కోర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో మరి ఫౌండేషన్ కోర్స్లో సిలబస్ పరంగా చూస్తే చూడండి, ఫస్ట్ బాటనీ యొక్క 11th క్లాస్ సిలబస్ అండ్ 12th క్లాస్ సిలబస్. ఇక్కడ 9th క్లాస్లో ఉన్న సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇక్కడ మనము 11th వచ్చేసరికి సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, విధంగా రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్, హిస్టాలజీ ఆర్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ఎకాలజీ, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే మనకు 9thలో 10thలో కొంచెం అవైలబిలిటీ ఉంది, అవునా? 9thలో 10thలో మనకు కొంచెం ఐడియా ఉంది. ఓకేనా? సో ఈ టాపిక్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంకా ఎలాబరేట్ అయి ఉంటుంది, అవునా కదా? సో అదేవిధంగా మనకు యాక్టివిటీస్ రూపంలో ఉన్నాయి. సో మరి వాటికి వీటికి కంపారిజన్ ఏంటి, ఇంకా ఎక్కువ ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకేనా? అదే ఇక్కడ ఈ ఫౌండేషన్ కోర్స్ యొక్క మెయిన్ రీజన్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ జువాలజీ సిలబస్. జువాలజీ సిలబస్లో కూడా స్ట్రక్చర్ ఆర్గనైజేషన్, డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్, ప్లాంట్ ఎకాలజీ, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్, జెనెటిక్స్, సో ఇవన్నీ ఇక్కడ మీకు కవర్ చేయబడతాయి. ఇంకా కెమిస్ట్రీకి వచ్చేసరికి చూడండి, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఓకేనా, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, పీ బ్లాక్, డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీని ఇక్కడ ఫౌండేషన్ కోర్స్లో మీకోసం కవర్ చేయబడుతుంది. ఇంకా మ్యాథమెటిక్స్, ఎంపీసీ వాళ్ళకి వచ్చింది మ్యాథ్స్. మ్యాథ్స్లో మనకు స్ట్రైట్ లైన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీస్, ఇవన్నీ ఇక్కడ మీకు ఫౌండేషన్ కోర్స్ ద్వారా విల్ బి ఎక్స్ప్లెయిన్. అంటే ఫార్ములాస్, ఎలా ఫార్ములాస్ మనం మేడప్ చేసుకోవాలి, ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఓకేనా, సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇక ఫిజిక్స్ సిలబస్ వచ్చేసరికి 11th క్లాస్ అండ్ 12th క్లాస్ సిలబస్కి వచ్చేసరికి లా ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్, దాంతోపాటు రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ చార్జెస్ అండ్ ఇవన్నీ మీకు ఫౌండేషన్ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మరి ఐపీ, ఎంసెట్, జేఈ అండ్ నీట్ 2023 ప్రిపేర్ అయ్యే వారి కోసం, ఓకేనా, రైజ్ గివ్ ద సజెషన్స్. అంటే నార్మల్గా మనకు 10th అయిపోయి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మన మైండ్లో నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తుంటాయి, అవునా కదా?
ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఎటు వెళ్తే ఎలా బాగుంటుంది, ఓకేనా, అంటే ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ కోర్స్ మంచిది, ఓకేనా. సో ఇవన్నీ ఈ లాట్ ఆఫ్ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే యువర్ క్వశ్చన్ అండ్ అవర్ ఆన్సర్, ఓకేనా. రైజ్ వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే ఎట్ 6 PM, ఓకేనా, లైవ్. అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి విల్ గివ్ ఆన్సర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ క్వశ్చన్ అండ్ అవర్ ఆన్సర్. ఎప్పుడు ఏది ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే ఎట్ 6 PM, అది లైవ్, ఓకేనా. మీ ఐపీ పరంగా డౌట్స్ కానీ, ఎంసెట్ పరంగా డౌట్స్ కానీ, జేఎన్ నీట్ పరంగా ఉన్న ఎలాంటి డౌట్స్ అయినా విల్ బి క్లియర్ హియర్. Now let us start our botany class, that is cell unit of life. ఓకేనా, ఇందాక చెప్పుకున్నాం 9th క్లాస్లో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ పేరుతో ఉంది, ఓకేనా. 9th క్లాస్ ఏముంది, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నేమ్తో ఉంది. సో ఫస్ట్ లింక్డ్ చాప్టర్స్. వాట్ ఈస్ లింక్డ్ చాప్టర్స్ అంటే దీంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ వేరే చాప్టర్స్తో కూడా లింక్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైబోజోమ్స్ తీసుకుందాం. సెల్లో రైబోజోమ్స్ ఉంటాయి, ఒక సెల్ ఆర్గనైల్, ఇది డిఎన్ఏ ఫంక్షన్లో ఉపయోగపడుతుంది, ఓకేనా. అది ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ అని సెకండ్ ఇయర్లో ఉంటుంది. అంటే డిఎన్ఏ ఎలా రెప్లికేషన్ అవుతుంది, ఎలా ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది, ఆర్ఎన్ఏ ఫంక్షన్ ఏంటి, ఓకేనా. అంటే ఇక్కడ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ఉన్న ఆల్ ఆర్గనైల్స్ గురించి ఐడియా ఉంటే, ఇక్కడ మాలిక్యులర్ బయాలజీలో మీకు డిఎన్ఏ రెప్లికేషన్, క్రోమోజోమ్ స్ట్రక్చర్స్, డిఎన్ఏ స్ట్రక్చర్, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా. కెన్ యూ అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ రూట్స్ నుంచి లీవ్స్ వరకు స్టెమ్ వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, అవునా కాదా. లో లెవెల్ టు హై లెవెల్ వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. మరి ఎలా వెళ్తాయి, అసలు ఎలాంటి ఫోర్సెస్ ఉంటాయి, ఆస్మాసిస్ అంటే ఏంది, డిఫ్యూజన్ అంటే ఏంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది, ఓకేనా. సో ది ఎంటైర్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్, ఏది ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి అర్థమైతే, ఓకేనా, సో మీకు ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అర్థమవుతుంది. అంటే ఆస్మాసిస్, ప్లాస్మోలైసిస్, డిఫ్యూజన్ అంటే ఏంటి అనేది సెకండ్ ఇయర్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే ఇంకేమైనా లింక్డ్ చాప్టర్స్, ఓకేనా, అండర్స్టూడ్. నెక్స్ట్ సో చాప్టర్ వెయిటేజ్. వాట్ ఈస్ చాప్టర్ వెయిటేజ్? మనం ఇందాక చెప్పుకున్నాం, మనము రాబోయేది ఏంది, మనము రాస్తున్నాం, ఐపీ రాస్తాం, ఎంసెట్ రాస్తాం, నీట్ రాస్తాం, అవునా. మన టార్గెట్ అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, మనం ఇన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, మనకి ఇంత ర్యాంక్ రావాలంటే దానికి సంబంధించి, ఓకేనా, చాప్టర్ వైజ్ కూడా మనకు ఏ చాప్టర్కు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ అని కూడా ఒక ఐడియా ఉండాలి, ఓకేనా. సో చూడండి, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ఐపీ పరంగా తీసుకుంటే వీ హ్యావ్ 16 మార్క్స్, ఓకేనా. మీకు ఆల్రెడీ ఒక సమ్ ఐడియా ఉంది, ఏమి, మనకు ఐపీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా. సో ఈ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఐపీ పరంగా తీసుకుంటే 16 మార్క్స్, ఎంసెట్లో 2 మార్క్స్, నీట్లో వస్తే 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఇంకా ప్లాస్మా మెంబ్రెయిన్, ఇంకా కూడా సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, ఓకేనా. ఫస్ట్ ఇయర్లో సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, సెకండ్ ఇయర్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ చూస్తే మనకు 6 మార్క్స్ ఇన్ ఐపీ, అదేవిధంగా 2 క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్, 2 క్వశ్చన్స్ ఇన్ నీట్. సో అంటే ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఐపీ పరంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఐపీ పరంగా ఇంపార్టెంటే, ఎంసెట్ పరంగా ఇంపార్టెంటే, నీట్ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా. ఈ చాప్టర్ అర్థమైతేనే, ఈ చాప్టర్లో ఉన్న సెల్ ఆర్గనైల్స్, సెల్ యొక్క ఫంక్షన్స్, ఓకేనా, ఇవన్నీ అర్థమైతేనే ఫర్దర్ క్లాసెస్లో ఉన్న, ఓకేనా, ఫోటోసింథసిస్ అనుకుందాం, రెస్పిరేషన్ అనుకుందాం, ఇందాక చెప్పుకున్న మాలిక్యులర్ బయాలజీ, ఓకేనా, ఇవన్నీ అర్థమవుతాయి, ఓకేనా. నౌ లెట్ us start our introduction about the cell unit of life. సో ఫస్ట్ మరి సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, అసలు ఏ టాపిక్స్, అసలు వాట్ ఈస్ సెల్, సో సెల్ అంటే ఏంటి, ఓకేనా. సెల్ అంటే
ఏమిటి? వాట్ ఈస్ సెల్? వాట్ ఈస్ సెల్ థియరీ? అసలు సెల్ ఎలా ఉంటుంది? ఆ సెల్ లోపల ఏమేమి ఉంటాయి? ఓకేనా? మా కాడ ఒక చిన్న ఐడియా ఉంది. సెల్ లోపల సైటోప్లాజం ఉంటుంది, లిక్విడ్ నేచర్ ఉంటుంది. దాన్ని ఎవరు డిస్కవర్ చేశారు? అసలు సెల్ అనేది ఉంటుందని ఎవరు డిస్కవర్ చేశారు? సెల్ చుట్టూ ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ వాల్ ఉంటుందని ఎవరు చెప్పారు? అది ఎలా మేడప్ అవుతుంది? ఇక ప్రోక్యాటివ్ సెల్ అంటే ఏంది? యూక్యాటివ్ సెల్ అంటే ఏంది? ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే ఏంది? మరి మైటోకాండ్రియా అంటే ఏంది? ప్లాస్టిడ్స్ అంటే ఏంది? క్రోమోజోమ్స్, డిఎన్ఏ స్ట్రక్చర్. సో ఎంటైర్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్. ఓకేనా? అర్థమవుతుందా? సో మరి మీకు ఆల్రెడీ తెలుసు, సెల్ ఈజ్ ద మెయిన్ స్ట్రక్చర్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ బై సెల్. అవునా? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ దేంతోని? సెల్స్తో మేడప్ అవుతుంది. మరి ఈ బేసిక్ స్ట్రక్చర్, ఓకేనా? సెల్ ఇస్ ఏ బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫండమెంటల్ అండ్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకేనా? మన లైఫ్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజమ్స్ హ్యావ్ ది ఫండమెంటల్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు సెల్ అనేది ఉంటుందని? ఓకేనా? మైక్రోస్కోప్ అబ్జర్వ్ అయ్యే వరకు, ఓకేనా, నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఎప్పుడైతే మైక్రోస్కోప్ అనేది డిస్కవర్ అయిందో, ఓకేనా, ఫస్ట్ ద డుజార్డిన్, ఓకేనా, ద ఫ్రెంచ్ జువాలజిస్ట్, he observed the semi-fluid material inside the cell that is called as sarcode. ఏమని చెప్పాడు డుజార్డిన్? సెల్ లోపల ఒక ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఓకేనా, దాని పేరే సార్కోడ్ అని చెప్పాడు. కానీ సెల్ అని కరెక్ట్గా చెప్పలేదు. ఓకేనా? యూ డోంట్ నో అబౌట్ సెల్. ఓకేనా? జస్ట్ ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, దాని లోపల ఉన్న సెమీ ఫ్లూయిడ్ నేచర్ ఉంటుంది, దానికి సార్కోడ్ అని నేమ్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, Purkinje give the renamed by protoplasm. ఓకేనా? protoplasm. But actual cell ఎవరు తీసుకొచ్చారు? రాబర్ట్ హుక్ ఫస్ట్ టైం డిస్క్రైబ్ ద సెల్ ఇన్ హిస్ బుక్, దట్ ఈస్ మైక్రోగ్రాఫియా. దిస్ బుక్ నేమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే కొన్నిసార్లు బుక్స్ నేమ్స్ అడుగుతారు, కొన్నిసార్లు ఇయర్ కూడా అడుగుతారు. ఓకేనా? ఇయర్స్ కూడా అడగచ్చు. ఓకేనా? మోస్ట్లీ బుక్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ సైంటిస్ట్ ఏ బుక్ నేమ్ రాశారు, ఓకేనా, ఏ బుక్ రాశారు, దాంట్లో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? మన చెప్పుకున్నాం, రాబర్ట్ హుక్ డిస్కవర్ ద సెల్, డెడ్ సెల్స్ ఇన్ ఏ బుక్ రాశారు దాని గురించి? మైక్రోగ్రాఫియా అనే బుక్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? నౌ లెట్ us నేమ్ ఆఫ్ ద సమ్ సైంటిస్ట్. ఇక్కడ సమ్ సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చాం చూడండి. ఫస్ట్ ఎవరు ఇక్కడ? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద cell, but he discovered the dead cell. ఓకేనా? నాట్ లివింగ్ సెల్. ఓకేనా? అంటే he just observed that డెడ్ సెల్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్ అనుకుందాం, మన చుట్టూ బార్క్ ఉంటుంది కదా, బార్క్ అంటాం కదా బయట లేయర్ని. ఓకేనా? దాంట్లో రాబర్ట్ అబ్జర్వ్ దట్ మేడప్ ఆఫ్ సెల్స్. ఎప్పుడైతే మైక్రోస్కోప్ లివెన్ హుక్ కనుక్కున్నాడో, ఓకేనా, లివెన్ హుక్ ఎప్పుడైతే మైక్రోస్కోప్ ఇన్వెంట్ చేశాడో, and first saw and described the living cells in bacteria. ఓకేనా? మైక్రోస్కోప్ తర్వాత లివింగ్ సెల్స్ ని కనుక్కున్నది ఎవరు? ఆంటోనీ వాన్ లివెన్ హుక్. మరి రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ ద న్యూక్లియస్. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ ద న్యూక్లియస్. సెల్లో మనకి ఏముంటుంది? సెల్లో మెయిన్ ఫంక్షనల్ యూనిట్, దట్ ఈస్ న్యూక్లియస్, డిఎన్ఏ. ఓకేనా? ఇది ఉంటుందని చెప్పింది ఎవరు? రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్, మరి సెల్ థియరీ అంటే ఏంటి? అయినా చెప్పుకున్నాం, సెల్ లోపల ఉన్న అన్ని ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్, అది ఎలా మేడప్ అయింది. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ బై స్లెడెన్ అండ్ స్వాన్. ఓకేనా? ఇద్దరు కలిసి ఏమి ఇచ్చారు మనకు? సెల్ థియరీ. ఇంకా రాబర్ట్ విర్చో, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ బై సెల్ డివిజన్. ఓకేనా? విర్చో అని చెప్పాడు న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పాడు. ఓమ్ని సెల్లా ఈ సెల్యులా, అంటే అంతకు ముందున్న సెల్స్ నుంచి న్యూ సెల్స్ ఫామ్ అవుతాయని చెప్పింది ఎవరు? రాబర్ట్ విర్చో. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాము? ఎనిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. ఇంకా ఆల్రెడీ తెలుసు, ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, ఎనిమల్స్ ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ సెల్స్. మరి వాటికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి?
ప్లాంట్ సెల్స్కు ఎనిమల్ సెల్స్కు డిఫరెన్సెస్ ఏంటి? ఓకేనా, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, బయాలజీలో కంపారిజన్ స్టడీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కంపేర్ చేసుకోవడం అటు దీంట్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఏ పార్ట్స్ లేవు. ఓకేనా, ఎనిమల్ సెల్స్కు ప్లాంట్ సెల్కు డిఫరెన్సెస్ ఏంటి? ఓకేనా, ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏ పార్ట్స్ లేవు, ఏది ఏ ఫంక్షన్ చేస్తుంది, మన డిఫరెన్సెస్ రూపంలో రాసుకుంటే ఎలాంటి ప్రిపరేషన్కైనా ఇట్ ఈస్ యూస్ఫుల్. చూడండి ఇక్కడ ఎనిమల్ సెల్స్ హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్, ప్లాంట్ సెల్స్ ఆల్సో ప్రజెన్స్ ఆఫ్ రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా మనకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. విధంగా గాల్గి యాపెటస్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఎనిమల్ సెల్స్లో మైటోకాండ్రియా ఉంది, ఇక్కడ కూడా మైటోకాండ్రియా ఉంది. కానీ ఏం లేదు ఇక్కడ చూడండి సెంట్రియోల్. ఓకేనా, సెంట్రియోల్ ఇక్కడ లేదు. అదేవిధంగా వాక్యూల్ పార్ట్ కూడా ఇక్కడ లేదు. ఓకేనా, ప్లాస్టిడ్స్. సో ఈ పార్ట్స్ అనేవి మనకు ఎనిమల్ సెల్లో ఉండవు. ఏ పార్ట్స్ ఉండవునా? వాక్యూల్, ప్లాస్టిడ్స్ ఉండవు. మరి సెంట్రియోల్ దేంట్లో ఉంటుంది? సెంట్రియోల్ ఎనిమల్ సెల్లో ఉంటుంది, బట్ ఇక్కడ ప్లాంట్ సెల్లో ఉండదు. ఇలా మెయిన్ డిఫరెన్సెస్ అనేది నేర్చుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? రైట్. నౌ లుక్ ఎట్ అవర్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్స్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. సెల్ వాల్ is present, cell wall is absent, and they have the oval structure, ribbon shaped structure. ఇక్కడ మనకు irregular, ఒక పర్టికులర్ షేప్ అండ్ సైజ్ లో ఉండదు. ఇక్కడ మాత్రం స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్ లో ఉండొచ్చు. అదేవిధంగా ఎపిథీలియల్ సెల్స్ అంటాం. ఓకేనా, దే హ్యావ్ ది రెక్టాంగులర్ సెల్స్. నర్వ్ సెల్స్ లాంగ్ ట్యూబ్లర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవునా కదా? అదేవిధంగా సెల్ మెంబ్రెయిన్ ఇస్ ప్రజెంట్, న్యూక్లియస్ ఆల్సో ప్రజెంట్. ఇక్కడ మన ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ ఒక సైడ్కి ఉంటుంది. ఓకేనా, న్యూక్లియస్ ప్రజెంట్ ఇన్ సైడ్ ఆఫ్ ది సెల్. ఓకే, ఇక్కడ మాత్రం మనకు సెంటర్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ ఒక సైడ్కి ఉంటుంది, ఇక్కడ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ ఎనిమల్ సెల్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెంట్రియోల్ absent, సెంట్రియోల్ ఇస్ absent, సెంట్రియోల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఎనిమల్ సెల్స్. నెక్స్ట్ చెప్పుకున్నాం ప్లాస్టిడ్స్. వాట్ ఈస్ ప్లాస్టిడ్స్? దే డూయింగ్ photosynthesis and respiration. ఓకేనా, ప్లాంట్స్ లో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై అక్కర్డ్ ప్లాస్టిడ్స్. సో ఈ ఎనిమల్స్ అనేటివి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి వీటికి ప్లాస్టిడ్స్ తోని పని లేదు. ఓకేనా, మరి వీటికి అవసరం ఓన్లీ ప్లాంట్స్కే ప్లాస్టిడ్స్ అవసరము. సో క్లోరోఫిల్ ఇస్ ప్రజెంట్, క్లోరోఫిల్ ఇస్ absent. ఓకేనా, మైక్రోవిలి వన్ టైప్ ఆఫ్ సీలియా అండ్ ప్లాంట్, స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. కానీ ప్లాస్మా సెల్ వాల్ నుంచి మనకి ఇలా బయటకు పొడుచుకొని వస్తాయి కొన్ని స్ట్రక్చర్స్. ఓకేనా, అవి ఎనిమల్ సెల్స్ లో ఉంటాయి. చూడండి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నాడు, అంటే ప్రిపరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఇక్కడ హెట్రోట్రోపిక్ డిపెండ్ ఆన్ ది ప్లాంట్స్, అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం వస్తున్నాయి? దే డిపెండ్ ఆన్ ది ప్లాంట్స్. ఇట్స్ కాల్డ్ యాజ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. ఇంకా నెక్స్ట్ వన్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ అన్నాడు. వాట్ ఈస్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్? మీకు ఆల్రెడీ చిన్న ఐడియా ఉంది. ఓకేనా, ప్రోకారియోట్స్ అనేటివి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. ఓకేనా, ఎలాంటి న్యూక్లియస్ లేని ఆర్గానిజమ్స్. ఓకేనా, అంటే సెల్స్ అనేటివి ఆర్గాన్స్ అనేటివి లో లెవెల్ నుంచి హై లెవెల్ కు డెవలప్ అవుతున్న కొద్దీ ఓకేనా వాటిలో స్ట్రక్చర్స్ కూడా మారిపోతున్నాయి. ఓకేనా, prokaryote cells is called as not well developed nucleus. ఓకేనా, నాట్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్. అదేవిధంగా యూకారియోట్స్ వచ్చరికి వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. అదేవిధంగా సెల్ ఆర్గనేల్స్ ఉంటాయి. ఓకేనా, సో విచ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ది? చూడండి ఆర్గానిజమ్స్ దే హ్యావ్ ది మొనెరా, అంటే లైక్ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గీ. సో ఇలాంటి ఇక్కడ మనకు మొనెరా. ఓకేనా, మీకు ఇచ్చాం సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఏవి? యూని సెల్యులార్ ఆర్గానిజమ్స్, అంటే ద ఎంటైర్ బాడీ ఈస్ మేడ్ బై వన్ సెల్. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సింగిల్ సెల్ ఆర్ యూని సెల్యులార్ ఆర్గానిజమ్స్. సో సింగిల్ సెల్ అంటే ఒకటే సెల్ ఉంటుంది. మరి యూకారియోట్స్ లో చెప్పుకున్నాం డెవలప్ అవుతున్న కొద్దీ దే విల్ బి మేడ్ సింగిల్ సెల్ టు మల్టీ సెల్యులార్. అంటే ప్రొటిస్టాలో
సింగిల్ సెల్ ఉంటుంది. ఫంగి, ప్లాంటే, యానిమేలియా, ఆల్గి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దే ఆర్ మల్టీ సెల్యులార్. ప్రొటిస్టాలో మాత్రమే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. అంటే దీని గురించి మీకు బయోలాజికల్ క్లాసిఫికేషన్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి ప్రొటిస్టా అంటే ఏంది, ఫంగై అంటే ఏంది, మాకేం చెప్పలేదు కదా సార్ అంటే, ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా, ఈ చాప్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో ఈ ప్రొటిస్టా, ఫంగి, ఆల్గి వీటి గురించి ఇంకొక సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా, మరి 9th అండ్ 10th కానీ అన్ని కలిపిచ్చేశాడు. ఓకేనా, ఇంకోసారికి ఏమవుతుంది, దే విల్ బి డివైడెడ్ సపరేట్లీ. ఓకేనా, ప్లాంట్ కింగ్డమ్ అని, క్లాసిఫికేషన్ అని, మార్ఫాలజీ అని, ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్గా చేసి దే విల్ బి ఎక్స్ప్లెయిన్. సో ద సెల్స్ ఆర్ స్మాల్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ ది సెల్ వాల్స్. ఇట్స్ మేడప్ ఆఫ్ మ్యూరిన్. ఓకేనా, ప్రోకారియోట్స్ లో కూడా సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ కూడా ఉంటుంది, బట్ నాట్ వెల్ డెవలప్డ్. ఇక్కడ మనకు ఫంగై అండ్ ప్లాంట్స్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్, ప్లాంట్ లో అయితే సెల్యులోజ్, ఫంగిలో అయితే కైటిన్. ఓకేనా, ఫంగిలో కైటిన్. మరి సెల్ వాల్ దేంట్లో ఉండదు, నన్ ఇన్ ఎనిమల్స్. ఎనిమల్స్ లో సెల్ వాల్ ఉండదు. ఓకేనా, చూడండిగా నెక్స్ట్ ఆర్గనెల్స్ మెనీ డిఫరెంట్ వన్స్ విత్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. మైందా చెప్పుకున్నా, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, వాక్యూల్స్, ఓకేనా, సెంట్రియోల్స్. సో ఇవన్నీ యూకారియోట్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. యూజువల్లీ ఇక్కడ ఓన్లీ వన్ ఉంటుంది, దట్ ఈస్ రైబోజోమ్స్. ఓకేనా, ప్రోకారియోట్స్ లో మనకి ఏముంటాయి, ఓన్లీ రైబోజోమ్స్ ఉంటాయి. మరి మెటబాలిజం అంటే ఏంది, నెక్స్ట్ ఇక్కడ ఏమి మనం, నెక్స్ట్ వన్ మెటబాలిజం. వాట్ ఈజ్ మెటబాలిజం, మన బాడీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్స్. ఓకేనా, మనం తీసుకునే ఫుడ్ కానీ, ఓకేనా, మనం తీసుకునే గాలి, ఓకేనా, మనం రెస్పిరేషన్ తీసుకుంటాం కదా, ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ చేస్తాం కదా మనం. ఓకేనా, రెస్పిరేషన్ పరంగా మనం తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం కదా. అప్పుడు మన బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకేనా, వాళ్ళు మనం ఏమంటాము, మెటబాలిజం. అనబాలిజం అండ్ కెటబాలిజం ఇస్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. సో anaerobic and aerobic disease occurs. Anaerobic respiration and aerobic respiration will be occurred in prokaryotes. యూకారియోట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మోస్ట్లీ ఏరోబిక్ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది. మరి సెల్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పాం, న్యూక్లియస్ లేదు. మరి న్యూక్లియస్ లేదు, మరి జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, మరి ద ఎంటైర్ సెల్లో విల్ బి ప్రజెంట్. దట్ ఈస్ డిఎన్ఏ అవ్వచ్చు, ఆర్ఎన్ఏ అవ్వచ్చు. మోస్ట్లీ మనకి ఏముంటుంది, ప్రోకారియోట్స్ లో డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. మరి యూకారియోట్స్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, దాని లోపల మనకు డిఎన్ఏ. ఓకేనా, దాని చుట్టూ మనకి ఏముంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, డిఎన్ఏ చుట్టూ క్రోమోజోమ్స్ ఉంటాయి, హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కలిసి క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఓకేనా, సో కాంప్లెక్స్ క్రోమోజోమ్స్ యూజువల్లీ పేర్స్, ఓకేనా, జతలుగా ఉంటాయి. దాని చుట్టూ హిస్టోన్ ప్రోటీన్స్ అన్నీ కలిసిపోయి కంబైండ్ అవుతాయి. ఓకేనా, ఇది మనం ఏమంటాము, క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. అది ఎక్కడ ఉండదు, ప్రోకారియోట్స్ లో ఉండదు. మరి ఎలా రెప్లికేట్ అవుతాయి, ఎలా డబుల్ అవుతున్నాయి, ఓకేనా, మోడ్ ఆఫ్ డివిజన్ బై బైనరీ ఫ్యూజన్ ఇన్ దేంట్లో, ప్రోకారియోట్స్ లో బడ్డింగ్ ఇలా డివైడ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు మైటాసిస్ అండ్ మియాసిస్ జరుగుతుంది. ఓకేనా, మైటాసిస్ అండ్ మియాసిస్ విల్ బి అక్కర్డ్ ఇన్ దేంట్లో, ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ లో. ప్రోకారియోట్స్ లో మైటాసిస్ ఉండదు. ఓకేనా, సెల్ డివిజన్ జరగదు. మరి ఏమవుతుంది, ఓన్లీ బైనరీ ఫ్యూజన్. అంటే వాట్ ఈస్ బైనరీ ఫ్యూజన్, ఇలా 2 parts గా డివైడ్ అవ్వడం. ఓకేనా, మరి బడ్డింగ్ అంటే ఏంది, చిన్న డాట్ లాగా ఇలా ఫామ్ అయ్యి, ఓకేనా, చిన్న బడ్ లాగా దాని చుట్టూ ఫామ్ అయ్యి, అది ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి డిటాచ్ అవుతుందో దే విల్ బి గ్రో న్యూ వన్. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బడ్డింగ్. మరి మైటాస్ అంటే ఏంది, మియాసిస్ అంటే ఏంది, ఓకేనా, మీకు ఆల్రెడీ 9th లో ఐడియా ఉంది. ఓకేనా, 1 cell divided to 2 cells. 1 cell as divided as a 2 cells by mitosis. మరి మియాసిస్కి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఇవి కాస్త 4 cells డివైడ్ అవుతాయి. ఓకేనా, 1 cell as డివైడింగ్ 4 cells by మియాసిస్. రిప్రొడక్టివ్ సెల్స్ అంటాము,
నార్మల్ సెల్స్ అంటాము. సో ఇలాంటి డివిజన్స్ ఇక్కడ వస్తాయి మనకు. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అని ఇంకో చాప్టర్ ఉంది మనకు. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఒక సెల్ 2 cells గా డివైడ్ అయ్యేటప్పుడు ఏమేం ప్రాసెస్ జరుగుతాయి మనం ఏమన్నాము? సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. నౌ లుక్ ఎట్ అవర్ వన్ ప్లాంట్ సెల్. ఇట్ ఇస్ ఏ వన్ ప్లాంట్ సెల్. ఓకేనా? చూడండి దాని చుట్టూ లేని మనం సెల్ వాల్. ఓకేనా? సెల్ చుట్టూ ఉన్న వన్ ఆఫ్ ద హార్డ్ స్ట్రక్చర్. ఓకేనా? అంటే దే హ్యావ్ ది నాట్ ఈజీలీ బెండ్, అంత హార్డ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ వాల్. సెల్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇట్ హ్యాస్ ప్రొటెక్టెడ్ బై సెల్యులోజ్. ఎలా అయింది ఇది? ఇట్ ఈస్ మేడ్ బై సెల్యులోజ్. ఇట్ ఈస్ మేడ్ బై సెల్యులోజ్. ఓకేనా? అంటే లిపోప్రోటీన్స్ అని ఉంటాయి. ఓకేనా? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అలాగా అదర్ పాలీసాకరైడ్స్. సో అన్నీ కలిసి ద సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్. సెల్ వాల్ కింద మనకి ఏముంటుంది? ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. మనకి పార్ట్ ప్లాస్మా మెంబ్రేన్. ఇది మనకి సెల్ వాల్. సెల్ వాల్ లోపల మనకి ఏముంటుంది? ప్లాస్మా మెంబ్రేన్. ఎందుకు ప్లాస్మా మెంబ్రేన్? ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ మినరల్స్. ఓకేనా? మనం తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చే ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఇవన్నీ ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. ఎలా? ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా. ఇంకా నెక్స్ట్ ఏముంటాయి ఇక్కడ చూడండి. వాక్యూల్. ఈ పార్ట్ వాక్యూల్, న్యూక్లియస్. ఓకేనా? దాని చుట్టూ డిఫరెంట్ ఆర్గనైల్స్ ఉన్నాయి. ఓకేనా? 90% ఆఫ్ సెల్ ఆక్యుపైడ్ బై విచ్ వన్ అన్న? వాక్యూల్. అంటే ఒక సెల్ ఇంత ఉందనుకుందాం, ఆ సెల్లో 90% ఒకటే ఆర్గనైల్ ఉంటుంది, అదే వాక్యూల్. ఓకేనా? బిగ్గెస్ట్ ఆర్గనైల్, దట్ ఈస్ వాక్యూల్. మిగిలినవన్నీ కొద్దిగా స్మాల్గా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, ఓకేనా, ఒక సెల్లో ఉన్న డిఫరెంట్ ఆర్గనైల్స్ ఒక్కొక్కటి ఇలా అరేంజ్ అయి ఉంటాయి ప్లేస్లో. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోస్కెలిటన్. ఏమన్నా దాన్ని? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోస్కెలిటన్. అంటే మేడప్ ఆఫ్ ఆర్గనైల్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ కంపార్ట్మెంటలైజేషన్. ఓకేనా? ఇట్లా కంపార్ట్మెంట్స్గా ఒక్కో పార్ట్గా ఇలా డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోస్కెలిటన్. అండ్ దిస్ ఆల్ ఆర్ ప్లాస్మా, ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్ అండ్ డిఫరెంట్ ఆర్గనైల్స్, రైబోజోమ్స్, ఓకేనా, సైటోప్లాజం, గాల్గి బాడీస్, ఇలా డిఫరెంట్ ఆర్గనైల్స్ ఇచ్చాడు. అంటే వాటి గురించి మనకు డీటెయిల్ స్ట్రక్చర్స్ విల్ బి ప్రజెంట్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్. అంటే ఇది ఒక ఐడియా అన్నట్టు మనకు. ఓకేనా? సో ఈ సెల్లో ఈ పార్ట్స్ ఉంటాయి, సో ఇవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి అనే ఒక జస్ట్ ఒక ఐడియా. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్. వాట్ ఈస్ ప్లాస్మా మెంబ్రేన్? మనం సెల్ వాల్ లోపల, సెల్ వాల్ చుట్టూ ఏముంటుంది? ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా? ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ద డూయింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్స్ ఇన్సైడ్ ది సెల్ అండ్ అవుట్ సైడ్ ది సెల్. ఓకేనా? ఎలాంటివి? ప్రోటీన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, ప్లాంట్స్ అబ్జర్వ్ ద వాటర్తో పాటు ఇంకా అనేక మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో ఆ మినరల్స్ ఎలా అయితే మనకు రూట్ నుంచి లీఫ్ వరకు వెళ్తుంటాయి, అవునా? స్టెమ్స్కి వెళ్తుంటాయి. ఎలా వెళ్తాయి? సెల్లో ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఒక్కో సెల్ నుంచి ఒక్కో సెల్లోకి దే విల్ బి ట్రాన్స్పోర్ట్. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది? ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ టు వన్ సెల్ టు అనదర్ సెల్. అండ్ సెక్రేషన్. ఒక్కోసారి మనకు ఏమవుతాయి? వేస్టేజ్ కూడా వస్తాయి కదా. సో ఆ వేస్టేజ్ని దే విల్ బి మూవ్ అవుట్ సైడ్. ఓకేనా? సెక్రేషన్ యొక్క ఫంక్షన్ కూడా ప్లాస్మా మెంబ్రేన్ చేస్తుంది. మరి ప్లాస్మా మెంబ్రేన్ మనకి ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ మేడ్ బై 2 layers. ఇట్స్ మేడ్ బై 2 layers. ఇట్ బై లిపిడ్ బైలేయర్ అంటాం. మనం ఏమన్నాము? లిపిడ్ బైలేయర్. ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ మేడ్ బై 2 layers. That is called as lipid
bilayer. సో ఈ లిపిడ్ bilayer లో మనకి ఏముంటాయి చూడండి ఇక్కడ glycoproteins. It is made by proteins with carbohydrates attached. ఇక్కడ చూడండి డయాగ్రామ్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ప్లాస్మా మెంబ్రేన్ తో పాటు మేమేమన్నా మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి. అంతే చెప్పుకున్నాం అనాబాలిజం అండ్ కెటబాలిజం అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంటాయి కదా, కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతుంటాయి, ప్రోటీన్స్ ఫామ్ అవుతుంటాయి, అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతుంటాయి. ఇంకా ఏమన్నాడు ఇక్కడ గ్లైకోలిపిడ్స్. సో ఇట్ is cell wall and cell membrane is made by glycoproteins and glycolipids. So lipid with carbohydrates attached. Lipid with carbohydrates. ఇక్కడ మనకు ప్రోటీన్స్ విత్ కార్బోహైడ్రేట్స్ ఓకేనా, గ్లైకోప్రోటీన్స్ ప్రోటీన్స్ విత్ కార్బోహైడ్రేట్స్, గ్లైకోలిపిడ్స్ లిపిడ్స్ విత్ కార్బోహైడ్రేట్స్. ఇంకో డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఇలా ఉంది చూడండి. మనకు ఇన్సైడ్ ఇలా టేల్స్ లాగా ఉన్నాయి, కాబట్టి మనం ఏమంటాము టేల్ ఫైబర్స్. ఎందుకు అంటే వాటర్ని కంప్లీట్గా ఇన్సైడ్ లోకి రానివ్వదు. దే గివ్ ద ప్రొటెక్షన్ టు ఆక్వేషియస్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, మనకు వాటర్ని మూవ్ అవుతుంటాయి కదా, సో సమ్ టైమ్ లార్జ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ లార్జ్ మాట స్టోరేజ్ లా అయిపోతాయి అన్నట్టు. అంటే లిపిడ్ గుండా అన్ని మాలిక్యూల్స్ వెళ్ళవు, ఓన్లీ స్మాలెస్ట్ మైక్రో మాలిక్యూల్స్ మాత్రమే వెళ్తాయి. మరి మిగిలిన ఎలా వెళ్తాయి? దే హ్యావ్ ది ప్రోటీన్ ఛానల్స్. ఓకేనా, దే హ్యావ్ ది ప్రోటీన్ ఛానల్స్. సో ఈ ప్రోటీన్ ఛానల్స్ ద్వారా బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనే మెథడ్ ద్వారా, ఎలా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనే మెథడ్ ద్వారా the water and minerals will be moved across the membrane to inside the cell. ఓకేనా, అర్థమైందా? ఇంత మనకి ఏమిటి ఇక్కడ ఆస్మాసిస్, డిఫ్యూజన్, ప్లాస్మోలైసిస్. సో ఇలాంటి ప్రాసెస్ ద్వారా ద వాటర్ విల్ బి మూవ్ ద డిఫరెంట్ ప్రెషర్స్, అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ఈ ట్రాన్స్పిరేషన్ పుల్లింగ్ మెథడ్ ద్వారా విల్ బి మూవ్ టు అప్వర్డ్స్. ఓకేనా, సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ టాపిక్లో ఉన్న కన్ఫ్యూజనే ఇది. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటేనే ఓకేనా సెకండ్ ఇయర్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్లో అసలు ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంది, ఓకేనా ఎలా మూవ్ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో ఆస్మాసిస్ అంటే ఏంది, డిఫ్యూజన్ అంటే ఏంది, ప్లాస్మోలైసిస్ అంటే ఏంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది మనకు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఇన్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ అర్థం కావాలి ఫస్ట్. నౌ చూడండి, సరే ఇప్పుడు మనం ప్లాస్మా మెంబ్రేన్ చెప్పుకున్నాం, ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ చెప్పుకున్నాం. మరి ఇక సెల్ వాల్ ఎలా ఉంటుంది? సో వాట్ ఇస్ సెల్ వాల్? మనం ఇందాక చెప్పుకున్నాం సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, కొన్నిట్లో మ్యూరిన్, కొన్నిట్లో గ్లైకాన్, అదేవిధంగా కైటిన్. అవునా కదన్నా? ప్లాంట్స్ లో అయితే సెల్యులోజ్, ఎనిమల్స్ లో సెల్ వాల్ ఉండదు, సెల్ వాల్ ఉండదు. మరి ఏముంటుంది? ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. మరి స్మాల్ ఆర్గన్స్ లైక్ బ్యాక్టీరియా కానీ, ఓకేనా, ప్రోటోకాండ్రియాస్, ఓకేనా, బ్లూ గ్రీన్ ఆల్గీ, ఇలాంటివి ఎక్కడ అవుతాయి మనకు? వాటి చుట్టూ మ్యూరిన్ ఉంటుంది. ఓకేనా, మ్యూరిన్ ఇస్ అ సెల్ వాల్, వన్ టైప్ ఆఫ్ కెమికల్ కంపోజిషన్, పెప్టిడోగ్లైకాన్స్ వాటితో మేడప్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్ అని ఇచ్చాడు. ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్ ఇచ్చాడు. మరి ప్రైమరీ వాల్ అంటే ఏంది, అసలు సెకండరీ వాల్ అంటే ఏంది, ఎవరికి ఐడియా ఉండదు. మరి ఎలా నేర్చుకోవాలి? చూడండి, నాకు సెల్ డివిజన్ టైంలో వన్ సెల్ ఆర్ డివైడెడ్ టూ సెల్స్ అన్న. సో ఈ న్యూ సెల్స్ ఫామ్ అయినప్పుడు దాని చుట్టూ మళ్ళీ సెల్ వాల్ ఫామ్ అవ్వాలి కదా. సో స్లోగా సెల్ వాల్ యొక్క గ్రోత్ అనేది జరగాలి కదా. ఓకేనా, జస్ట్ సెల్ వాల్ లేదు, మళ్ళీ సెల్ వాల్ గ్రో అవ్వాలి కదా. సో ఎప్పుడైతే సెల్ డివిజన్ కంప్లీట్ అయిపోయిందో, ఓకేనా, వచ్చిన టూ సెల్స్ చుట్టూ ఫస్ట్ మనకి ఏమవుతుంది? ప్రైమరీ వాల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెల్ డివిజన్ చుట్టూ ఉన్న స్మాల్ లేని మనం ఏమంటాము? ప్రైమరీ వాల్ అంటాము. ఓకేనా, చూడండి
The primary wall is laid inner to middle lamella in growing cells. ఓకేనా, అంటే ఇలా 1 cell and 2 cells వీటి మధ్య ఇలా ఉంటుంది. It is called as middle lamella. It is constructed by Golgi bodies. ఓకేనా, middle lamella is constructed by Golgi bodies అనే సెల్ ఆర్గనేల్ ఈ ఫంక్షన్ లో యూజ్ అవుతుంది. మరి ఎలా ఉంటాయి ఇవి? ఇట్ ఈస్ మేడ్ బై కాల్షియం పెక్టేట్ ఆర్ మెగ్నీషియం పెక్టేట్. అంటే ఈ సెల్ వాల్, ఓకేనా, ప్రైమరీ సెల్ వాల్ ఎలా ఉంటుంది మనకు? ఏ కెమికల్ కాంపౌండ్ అన్నా సెల్ వాల్ ఈజ్ మేడ్ బై కాల్షియం పెక్టేట్ అండ్ మెగ్నీషియం పెక్టేట్ అనే కెమికల్ కాంపోజిషన్ తో ఈ ప్రైమరీ వాల్ మేడప్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండరీ వాల్ ఈజ్ లేడ్ ఇన్నర్ టు ద ప్రైమరీ వాల్, దెన్ సెల్ హ్యాస్ స్టాప్డ్ గ్రోయింగ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉంది, మనకి ఇది ప్రైమరీ వాల్ అనుకుందాం. దీనిలో మనకు ఇప్పుడు సెకండరీ వాల్ వస్తుంది. ఎప్పుడైతే సెకండరీ వాల్ ఫామ్ అయిందో, ఓకేనా, ఎంటైర్ సెల్ వాల్ ఫామ్ అయిందో మనకి ఏమవుతుంది? గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సెల్ వాల్ యొక్క గ్రోత్ ఇస్ స్టాప్. ఓకేనా, ఫస్ట్ మనకు ప్రైమరీ వాల్ ఫామ్ అయింది. ఎలా? కాల్షియం పెక్టేట్ అండ్ మెగ్నీషియం పెక్టేట్ మిడిల్ లామెల్లాగా ఫామ్ అయినాయి అండ్ దే కన్వర్ట్ టు సెకండరీ వాల్. ఓకేనా, సో ప్రైమరీ వాల్ ఈస్ అకర్డ్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఓకేనా, ఓన్లీ సమ్ ఆఫ్ ది ఎనిమల్ సెల్స్. అంటే మోస్ట్లీ ఇక్కడ మనకి ఉంటుంది ప్రైమరీ వాల్ ఓన్లీ ప్లాంట్ సెల్. ఓకేనా, సెకండరీ వాల్ రిమైనింగ్ సమ్ ఆఫ్ ది సెల్స్ లో ఉంటాయి. ఓకేనా, ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అంటే ఫ్లెక్సిబుల్. ఎక్స్టెన్షన్ నథింగ్ బట్ గ్రోయింగ్ అవ్వడం, సాగుతాయి కదన్నా. ఓకేనా, సింపుల్ టిష్యూ అంటాం, అవి వాటికి సాగే గుణం ఉంటుంది. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్షన్. ప్రైమరీ వాల్ ఈజీలీ ఫ్లెక్సిబుల్, సో extensively absent except in collenchyma cells. What is collenchyma, parenchyma, collenchyma, sclerenchyma అనే సింపుల్ టిష్యూస్ ఉంటాయి. ఓకేనా, దీనికి సంబంధించి మేము అనాటమీ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఈడ్ మేడ్ బై ఎంతో ఇక్కడ సింపుల్ సెల్స్ తో మేడప్ అయి ఉంది అండ్ అండ్ దే కన్వర్టెడ్ టు సెల్ ఆర్గనేల్స్. అనగానా, సో ఆర్గనేల్స్ ఆర్ మేడప్ బై టిష్యూస్ కదా. సో ఆ టిష్యూస్కే సింపుల్ టిష్యూ, కాంప్లెక్స్ టిష్యూ అంటాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది మనకు? అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో విల్ బి ఎక్స్ప్లెయిన్. చూడండి, ద ప్రైమరీ వాల్ గ్రోన్ బై ఇంట్రోసెప్షన్ బై అడిషన్ ఆఫ్ మెటీరియల్ ఇన్సైడ్. అంటే మనకు సెల్ ఉంది, ఓకేనా, ప్రైమరీ సెల్ వాల్ ఎలా మేడప్ అవుతుంది? దీనికి డిఫరెంట్ మెటీరియల్స్ యాడ్ అవుతాయి. అంటే మనం ఇందాక చెప్పినట్టు టానిన్స్, రెజిన్స్, అమైనో యాసిడ్స్, ఓకేనా, లిగ్నిన్, సూబరిన్, ఓకేనా, ఇలాంటి మెటీరియల్స్ యాడ్ అవుతున్న కొద్దీ దే విల్ బి మాడిఫైడ్ టు సెకండరీ వాల్. సెకండరీ వాల్ గ్రోస్ బై అక్రేషన్ బై డిపోజిషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. ఓకేనా, ప్రైమరీ వాల్ ఏమో ఇన్సైడ్ లోకి యాడ్ అవుతున్నాయి. ఓకేనా, సెకండరీ వాల్కి ఏమైంది? అవుట్ సైడ్ లోకి యాడ్ అవుతున్నాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి, హైడ్రేషన్ ఆఫ్ ప్రైమరీ వాల్ ఈజ్ 60% అండ్ ఇక్కడ 30 to 40% ఉంటుంది. అంటే వాటర్ని అలో చేయడం, హైడ్రేషన్ ఆఫ్ ప్రైమరీ వాల్స్ ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మన ఎప్పుడున్నా ఫ్లెక్సిబుల్గా థిన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ దే హ్యావ్ 60%. అండ్ cellulose content is comparatively low and microfibrils are shorter and loosely arranged. When the plant cell is made up of dentoni cellulose kanana. So cellulose is very low content. Enduku primary vaante appude develop avutundi kada, slow ga develop avutundi. So not well developed. So అలాంటి రకమైన cellulose తక్కువగా ఉంటుంది. ఇంకా సెల్ లో ఉన్న సెకండరీ వచ్చేసరికి cellulose content is comparatively high and microfibers are longer. Okay, so protein content is primary wall is high to 5%. Can it is extensively absent in this walls. అంటే ప్రైమరీ వాల్ లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ అసలుకే ఉండదు. ఓకేనా, సమ్ అదర్ మెటీరియల్ దట్ ఈస్ హెమిసెల్యులోజ్ హై అప్ టు 50%. మేము ఇందాక చెప్పుకున్నాం, ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడ్ బై
సెల్లోస్తో పాటు ఇంకా కొన్ని అదర్ మెటీరియల్స్ ఉంటాయి. మనం ఏమన్నాము, హెమిసెల్లోస్, లిగ్నిన్, సూబరిన్, అవునా కదా. సో అవి వాటి యొక్క కంటెంట్ బట్టి దే విల్ బి అరేంజ్. సో ఇక్కడ 25% ఇస్ టోటల్ ఆఫ్ సెకండరీ వాల్. కానీ అర్థమవుతుందన్నా. సో చూడండి, లిపిడ్ కంటెంట్ 5 to 10%, ఇక్కడ నో లిపిడ్ కంటెంట్. సో ఇక్కడ అడిషనల్ కెమికల్ రేర్లీ ప్రజెంట్. అడిషనల్ కెమికల్స్ లైక్ లిగ్నిన్, సూబరిన్ అండ్ కామన్లీ ప్రజెంట్. ఎందుకు? సెల్ వాల్ని గట్టి కావాలి కదా, హార్డ్ కావాలి కదా. వెయిట్ అవుతుందన్న ఈ లిగ్నిన్, సూబరిన్ యొక్క వలనే సెల్ వాల్ అనేది హార్డ్గా అవుతుంది. ఓకేనా, లిపిడ్స్ ఉండవు కాబట్టి, ప్రోటీన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ స్టోరేజ్ అవుతూ, ఓకేనా, ద సెల్ వాల్ ఈజ్ సెకండరీ వాల్ ఈజ్ కన్వర్ట్ టు హార్డ్ స్ట్రక్చర్. ప్రైమరీ వాల్ ఈజ్ కంపారిటివ్లీ థిన్. ఇక్కడ మనకు సెకండరీ వాల్ ఈజ్ క్వైట్ థిక్. ఎందుకు? హార్డ్ కాబట్టి థిక్ అవుతుంది. ఓకేనా, అర్థమైందనా? నౌ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. వాట్ ఈజ్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్? అసలు ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి ఇప్పటిదాకా ప్రైమరీ వాల్ నేర్చుకున్నాం, ప్లాస్మా మెంబ్రేన్ నేర్చుకున్నాం, జస్ట్ అవుటర్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, అవునా కదా. సో అవుట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ నేర్చుకున్నాం. మరి ఇన్సైడ్ లో ఏమేమి ఉంటాయి? ఎండోమెంబ్రేన్ సిస్టమ్. చూడండి, ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సైడ్ ది సెల్ అండ్ విచ్ హ్యావ్ ది కోఆర్డినేషన్ ఫంక్షన్. ఓకేనా, ఒకదానికోటి కోఆర్డినేషన్ ఫంక్షన్ చేసుకునేటివే ఎండోమెంబ్రేన్ సిస్టమ్. మరి దానిలో ఏమి వస్తాయి మనకు? చూడండి, గాల్గి బాడీస్ ఉన్నాయి, వాక్యూల్ ఉన్నాయి, విధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ లైసోజోమ్. ఏమైనప్పుడు మనకు 4 ఉన్నాయి. అవి ఏంటవి? గాల్గి బాడీస్, వాక్యూల్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ లైసోజోమ్స్ అనే 4 సెల్ ఆర్గనేల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. ఓకేనా, ద కంబైన్డ్ టుగెదర్. ఓకేనా, ఒకదానికోటి హెల్ప్ చేసుకుంటూ, ఓకేనా, అంటే ఇక్కడ ఫామ్ అని అక్కడికి వెళ్ళడం, వాటిని మళ్ళీ రిటర్న్ రావడం, ఒకదానికోటి కోఆర్డినేషన్ ఫంక్షన్ చేసుకునేటివే ఎండోమెంబ్రేన్ సిస్టమ్. అదేవిధంగా దాని చుట్టూ మనకు మెంబ్రేన్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్స్ మీకు అర్థమవుతుంది. మనకి సెంటర్లో ఉన్న బ్లూ పార్ట్ మనకి ఏంటనేది న్యూక్లియస్. సెంటర్లో ఉన్న బ్లూ పార్ట్ న్యూక్లియస్, దాని క్రోమాటిన్ మెటీరియల్. క్రోమాటిన్ మెటీరియల్ దానిలో మనకి డిఎన్ఏ ఉంటుంది, దాని చుట్టూ క్రోమోజోమ్స్, హిస్టోన్స్ అన్నీ ఉంటాయి, అవునా కదా. సో న్యూక్లియస్ చుట్టూ చూడండి, ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ ఇచ్చాం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అండ్ చూడండి ఇక్కడ రైబోజోమ్స్ అటాచ్ ఉన్నాయి. ఆ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద స్మాల్ డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ స్మాల్ డాట్స్ ఈస్ కాల్డ్ యాజ్ రైబోజోమ్స్. ఇక్కడ చూడండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇచ్చాడు మళ్ళీ. ఓకేనా, రైబోజోమ్స్ లో లేనివి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. చూడండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇక్కడ స్మూత్ ఈఆర్, రఫ్ ఈఆర్, నేనా 2 టైప్స్. మళ్ళీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫర్దర్ డివైడెడ్ 2 పార్ట్స్, స్మూత్ ఈఆర్ అండ్ రఫ్ ఈఆర్. ఫంక్షన్ ఏంది? స్మూత్ ఈఆర్ ప్రిపేర్ ద లిపిడ్స్, రఫ్ ఈఆర్ ప్రిపేర్ ద ప్రోటీన్స్. ఓకే, అర్థమైనా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రిపేర్ ద లిపిడ్స్, రఫ్ ఈఆర్ ప్రిపేర్ ద ప్రోటీన్స్. నెక్స్ట్, lysosomes also called as suicidal bags of the cell. చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు, వాట్ ఈస్ suicidal bags? సెల్ఫ్ ఆటోజోమల్. కన్నా అంటే దానికి ఫంక్షన్ అయిపోగానే దే విల్ బి suicide and move outside the plant body. It is the digestive enzymes. ఓకేనా, ఎందుకంటే దే హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటుంది దాంట్లో. అంటే వాటి యొక్క సెల్లో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ని డైజెషన్ చేస్తుంది. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్, రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్. సో అందుకే ఏమన్నాము? సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అన్నాం. నెక్స్ట్, గాల్గి బాడీస్. డయాగ్రామ్ ఉంది చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఈ పార్ట్ గాల్గి బాడీస్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఫామ్ అయిన ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు గాల్గి బాడీస్లోకి వచ్చి ఈ స్ట్రక్చర్గా మారుతున్నాయి. ఓకేనా, మనం ఏమంటాము? సిస్టర్నే అంటాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్
సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్. ఓకేనా, మనకి జస్ట్ ఒక ఐడియా, జస్ట్ ఈ పార్ట్స్ ఉంటాయి, ఈ పార్ట్స్ ఈ ఫంక్షన్స్ చేస్తాయి. ఓకేనా. సో కెమిల్లో గాల్గి ద సైంటిస్ట్ డిస్కవర్ ద గాల్గి బాడీస్. ఇలా మేడప్ అవుతున్నాయి. న్యూక్లియస్ సైడ్ ఉన్నవి సిస్ ఫేజ్ అని చెప్పారు, అంటే అప్పుడే ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, అంటే స్మాల్గా ఉన్నవి సిస్ ఫేజ్, బిగ్గా ఉన్నవి ట్రాన్స్ ఫేజ్ అని చెప్పారు. నెక్స్ట్ వాక్యూల్. వాట్ ఈస్ అ వాక్యూల్? ఎంత చెప్పుకున్నాం, ప్లాంట్ సెల్ 90% ఈజ్ మేడ్ బై వాక్యూల్, ఫిల్డ్ బై వాక్యూల్. అంటే దాని చుట్టూ మనము టోనోప్లాస్ట్, ఫంక్షన్ ఈజ్ ఆస్మా రెగ్యులేషన్. వాక్యూల్ చుట్టూ ఉన్న లేయర్ టోనోప్లాస్ట్, వాక్యూల్ చుట్టూ లేయరు టోనోప్లాస్ట్. మరి వాక్యూల్ యొక్క ఫంక్షన్ ఏంది? ఆస్మా రెగ్యులేషన్. మీన్స్ ఆస్మాసిస్ అండ్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి వేస్టేజ్ మెటీరియల్స్ ని అవుట్ సైడ్ ద సెల్ ఇన్సైడ్ సెల్ లోకి దే విల్ బి ట్రాన్స్పోర్ట్. ఆల్సో కాల్డ్ యాజ్ స్టోరేజ్ బాడీస్, వేస్టేజెస్, కాంట్రాక్టైలీ వాక్యూల్స్, ఫుడ్ వాక్యూల్స్ అండ్ గ్యాస్ వాక్యూల్స్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా తీసుకుందాం, బ్యాక్టీరియాలో మనకు గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. విధంగా అమీబాలో గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి, కాంట్రాక్టైలీ వాక్యూల్స్. ఎందుకు? వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోటింగ్ కావాలి కదా. సో ఆ గ్యాస్ వాక్యూల్ హెల్పింగ్ ఇన్ ది ఫ్లోటింగ్ ఆన్ ది వాటర్ సర్ఫేసెస్. సో ఇలా ఒకదానికొకటి కోఆర్డినేషన్తో ఫంక్షన్ చేసుకుంటాయి. సో వీటిని మనము ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్. ఓకే, అర్థమైనా? రైట్. మరి సైటోప్లాజం అంటే ఏంది, ప్రోటోప్లాజం అంటే ఏంది? ఆర్గనేల్స్ కాకుండా ఎంటైర్ సెమీ ఫ్లూయిడ్ నేచర్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. ఓకేనా, సెల్లో ఉన్న మనకి న్యూక్లియస్ అయినా ఈ పార్ట్ అంతా మనకి ఏమవుతుంది, సైటోప్లాజం అవుతుంది. ఓకే, అర్థమైనా? నెక్స్ట్ దాని చుట్టూ ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లస్ సైటోప్లాజం, ఈ రెండు కలిసి దీన్ని ఏమంటాము, ప్రోటోప్లాజం అంటాం. ఓకేనా, ప్రోటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్, చూడండి ఇక్కడ, ప్రోటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్ సైటోప్లాజం, న్యూక్లియస్ అండ్ న్యూక్లియోప్లాజం. ఓకేనా, ప్రోటోప్లాజం సైటోప్లాజము, దానిలో ఉన్న న్యూక్లియస్ అన్ని కలిపి మనం ప్రోటోప్లాజం అన్నాము. నెక్స్ట్, సో ఎసెన్షియల్లీ ప్రోటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనేల్స్. ఓకేనా, అర్థమైంది? ఇప్పుడు ఓన్లీ లోపల ఫ్లూయిడ్ నేచర్ తీసుకుంటే సైటోప్లాజం, చుట్టూ ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్, సైటోప్లాజం, దాంతోపాటు ఉన్న డిఫరెంట్ ఆర్గనేల్స్ అంతా కలిపితే ప్రోటోప్లాజం అవుతుంది. నా నాన్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. మనం ఇందాక ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అన్నాను, మరి ఇప్పుడు నాన్ ఏంటి సార్? నాన్ అంటే ఏవైతే కోఆర్డినేషన్ ఫంక్షన్ జరుపుకోవు, ఓకేనా, ఒకదానికొకటి కలిసి ఫంక్షన్ జరుపుకోవు, అది నాన్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అంటాము. అదేవిధంగా డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్, ఓకే, అర్థమైందన్నా? అవేమో మన చెప్పుకున్న ఏవి, గాల్గి బాడీస్, ఏఆర్, లైసోజోమ్స్, ఇవన్నీ సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్. ఓకేనా, నాన్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ ఉన్నవి డబుల్ మెంబ్రేన్ ఆర్గనేల్స్. మనకి ఏమొస్తాయి, మనకు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, న్యూక్లియస్. ఓకేనా, సో ఇవన్నీ మనకు నాన్ ఎండో మెంబ్రేన్ సిస్టంలో వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు క్లోరోప్లాస్ట్ ఇచ్చాడు, అదేవిధంగా మైటోకాండ్రియా ఇచ్చాడు. వాట్ ఈస్ మైటోకాండ్రియా? పవర్ హౌస్ ఆఫ్ సెల్, మీకు ఆల్రెడీ తెలుసు, దే డూయింగ్ రెస్పిరేషన్. అవునా, ప్లాస్టిడ్స్ మనకి ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ జరుపుతాయి. ఓకేనా, దే డూయింగ్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, ఏవి, క్లోరోప్లాస్ట్. మరి మైటోకాండ్రియా వచ్చేసరికి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, అవునా. అదేవిధంగా మనకి ఎనర్జీని ఏటీపీ రూపంలో ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, సో మీకు ఇది మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ మేడ్ బై 2 membranes. It is called as డబుల్ మెంబ్రెయిన్ సిస్టమ్. అదేగా వాటి ఫంక్షన్ ఇక్కడ చూడండి, క్లోరోప్లాస్ట్ హ్యావ్ ది స్ట్రోమా, థాలకాయిడ్స్, స్ట్రోమా, లామెల్లా, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ద ఫంక్షన్ ఈస్ లైట్ ఎనర్జీ. మనం చెప్పుకున్నాం, లైట్ ఫేజ్ పెర్ఫార్మ్ బై ఫోటోసింథసిస్. ఓకేనా, ఇలా ఉంటాయి మైటోకాండ్రియా, ప్లాస్టిస్ ఇలా ఉంటాయి.
మనం ఏమంటాం వీటిని థాలకాయిడ్స్ అంటాం. ఓకేనా, మీకు 9th క్లాస్ డయాగ్రామ్ కూడా ఉంది, టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఉంది. ఓకేనా, మైటోకాండ్రియా they have the presence of cristae. The infolding of membrane is called as cristae. చూడండి, sunlight or energy is by plastids and absorb the carbon dioxide and releasing of oxygen and carbohydrates and then transport to mitochondria. And again it comes to చూడండి ఇక్కడ CO2 మళ్ళీ వస్తుంది, అంటే ఒకదానికోటి ఫంక్షనింగ్ చేసుకుంటున్నాయి అండ్ రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇవి నాన్ ఎండో మెంబ్రేన్ సిస్టంలో ఉన్నాయి. నెక్స్ట్ రైబోజోమ్స్ అని, ఇక్కడ రైబోజోమ్స్ నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్, నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్. మనం ఇప్పటిదాకా చెప్పుకునేది మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్. ఓకేనా, సింగిల్ ఉన్నాయి అండ్ డబుల్ ఉన్నాయి, అవునా కాదన్నా, సింగిల్ మెంబ్రేన్ ఉన్నాయి, డబుల్ మెంబ్రేన్ ఉన్నాయి. మరి వీటితో పాటు నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్, దట్ ఈస్ రైబోజోమ్స్. సో దిస్ రైబోజోమ్స్ ఈజ్ మేడ్ బై 2 యూనిట్స్. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ మీకు లార్జ్ యూనిట్, ఈ పార్ట్ మీకు స్మాల్ సబ్ యూనిట్. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్. సో ఈ రైబోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంది, డిఎన్ఏ రెప్లికేషన్. సో డిఎన్ఏ రెప్లికేషన్లో రైబోజోమ్స్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకేనా, సో ఈ రైబోజోమ్ మళ్ళీ మనకు ఇలా ఉంటాయి, 70 years 8 years అని సబ్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, దీని గురించి మనము కంప్లీట్ స్ట్రక్చర్ నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ రిక్యాప్ అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి, అంటే ఇప్పటివరకు ఇంతవరకు జరిగిన క్లాస్లో విల్ రిక్యాప్ దట్ ఈస్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్, ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్, వాటి మీద డిఫరెన్సెస్, ప్రోకారియోట్స్ అంటే ఏంది, యూకారియోట్స్ అంటే ఏంది, ఆ సెల్ ఎలా మేడప్ అయింది, వాటి మీద డిఫరెన్సెస్ అనేవి ఈ ఫస్ట్ 2లో నేర్చుకున్నాం మనం. అవునా, డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోటిక్ సెల్ యూకారియోటిక్ సెల్, విధంగా ఎండోమెంబ్రేన్ సిస్టమ్, నాన్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. వీటితో మనకి ఏముంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ. ఓకేనా, క్రోమోజోమ్స్, డిఎన్ఏ ఇవన్నీ ఉంటాయి మనకు. ఓకేనా, ద డీటెయిల్ స్టడీ విల్ బి నెక్స్ట్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనే చాప్టర్లో 11th క్లాస్లో మీరు డీటెయిల్గా నేర్చుకుంటారు. సో అందుకే ఇంకా చిన్న బేసిక్ ఇదంతా. ఓకేనా, సో ఇదంతా మీకు అర్థమైతే ఇక యాక్చువల్గా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్, సో మోడల్ క్వశ్చన్స్. మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు జస్ట్ క్లాస్ వింటున్నాం ఓకే, అయినా ఇంకా ఐడియా లేదు మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, మోస్ట్గా చూడండి ఇక్కడ స్టేట్మెంట్ అని ఉంది, చూడండి స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. ఇక్కడ మనకు సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు, రాంగ్ అన్నాడు, ఒక్కోసారి కరెక్ట్ అంటాడు, ఒక్కోసారి కరెక్ట్ అంటాడు. అంటే మనం క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. ఓకేనా, అసలు క్వశ్చన్ వాడు ఏం అడిగాడు, కరెక్ట్ అడిగాడా, రాంగ్ అడిగాడా, మ్యాచింగ్ అడిగాడా, మ్యాచింగ్ చేయమన్నాడా, ఓకేనా, కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా, ఇక్కడ మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్త క్వశ్చన్ని చదివి ఆప్షన్స్ని మొత్తం చదవాలి. ఓకేనా, అదేవిధంగా మీకు టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, టైం మేనేజ్మెంట్ బయాలజీలో, బాటనీ, జువాలజీలో మినిమం 1 minute కన్నా తక్కువ టైంలో చేయాలి. 60 seconds కన్నా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలగాలి. ఎప్పుడు చేస్తాం మనము, కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే, మీ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ డయాగ్రామ్స్ని, బాక్స్ ఐటమ్స్ని, డిఫరెన్సెస్ని, కంపారిజన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా, క్వశ్చన్స్ని, ఆప్షన్స్ని జాగ్రత్తగా చదవాలి. ఓకేనా, ఇక్కడ మీకు ఇచ్చాడు లాస్ట్లో, క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా హ్యావ్ ఇంటర్నల్ కంపార్ట్మెంట్స్, థైలాకాయిడ్ అని ఇచ్చాడు. ఓకేనా, మీద చెప్పుకున్నాం మైటోకాండ్రియా ఇస్ మేడ్ బై క్రిస్టే. సో అలా డయాగ్రామ్ అనేది ఐడియా రావాలి. సో అప్పుడు ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, బిలో ఆర్ గివెన్ ఏ ఫ్యూ సెల్ ఆర్గనైల్స్ అన్నాడు. చూడండి
nucleus, lysosomes, peroxisomes, endoplasmic reticulum, mitochondria, centriole, and plastids ఇచ్చి select the correct choice of organelles not bounded అన్నాడు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు సెల్లో ఉన్న ఆర్గనైల్స్ చుట్టూ ఎలాంటి మెంబ్రెయిన్ లేని వాటిని తీసుకోమంటున్నాడు వాడు. ఓకేనా? లైక్ పునః న్యూక్లియస్ డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనైల్, అవునా? ప్లాస్టిడ్స్ డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనైల్స్, మైటోకాండ్రియా డబుల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనైల్స్. సో రిమైనింగ్ అన్ని సింగిల్ మెంబ్రెయిన్తో ఉండొచ్చు, లేదా చూడండి ఏమన్నాడు, లిపోప్రోటీన్ మెంబ్రెయిన్ అన్నాడు, లిపిడ్స్తో ఉండాయి అన్నాడు. లిపిడ్స్తో ఉండనివి లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, ఈఆర్ అండ్ సెంట్రియోల్. ఓకేనా? వీటి చుట్టూ ఎలాంటి లిపోప్రోటీన్ మెంబ్రెయిన్ ఉండదు. ఏమవుతుంది, ఇలా ఆన్సర్ చేయగలగాలి. సో నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? ఎక్కువ టీఎస్ కానీ ఎంసెట్లో కానీ నియర్లీ 5 to 6 క్వశ్చన్స్ ఇవి అడుగుతున్నాడు. నియర్లీ 5 to 6 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నియర్లీ 10 ఉంటున్నాయి. ఓకేనా? స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటున్నాయి, మ్యాచింగ్ క్వశ్చన్స్ 5 to 6 ఉంటున్నాయి. ఓకేనా? సో ఇక్కడ కంపారిజన్ రావాలి. ఓకేనా? కంపారిజన్ అనేది వస్తేనే, ఆప్షన్స్ మధ్య రిలేషన్ తెలిస్తేనే మ్యాచింగ్ టైప్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? డిఫరెన్సెస్ రావాలి ఖచ్చితంగా. ఏ పార్ట్ ఆ పార్ట్ డిఫరెన్సెస్ అనేది వస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏం చదివాడు, ఆర్ఈఆర్ ఇచ్చాడు, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎస్సిఆర్ ఇచ్చాడు, గాల్గి బాడీస్ ఇచ్చాడు, లైసోజోమ్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఫంక్షన్ పక్కన ఇచ్చాడు. మనకు ఒక 2 యొక్క ఫంక్షన్స్ తెలిసిన రిమైనింగ్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఆర్ఈఆర్ ఇక్కడ చూడండి A3 ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఇస్ ప్రోటీన్ సింథసిస్ కన్నా. A3 ఇక్కడ నుంచి చూసుకోవాలి, A3 ఇక్కడ నుంచి చూడండి, రిమైన్ ఉందా, రిమైనింగ్లో A3 లేదు, అవునా? సో ఇలా కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? నీకు ఒక ఆప్షన్ కన్ఫామ్ ఉంటుంది. ఓకేనా? నాకు ఇది ఏ ఆన్సర్, ఈ ఆప్షన్కి ఇదే కరెక్ట్ అనుకుంటావు అనుకో, అప్పుడు చూసుకోవాలి అది ఆ ఆప్షన్కి అది కరెక్ట్ ఉందా లేదా, రిమైనింగ్ దాంట్లో కూడా ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? నేను చెప్పాను A3 ఒక్క నువ్వు చూడండి, A3 ఒకే దాంట్లో ఉంది, రిమైనింగ్లో లేదు, సో అది కరెక్ట్ అవుతుంది. సో అలా చూసుకోవాలి. ఓకే? నౌ డ్రీమ్ కాలేజ్. వాట్ ఈస్ డ్రీమ్ కాలేజ్? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? మీకు సమ్ ఐడియా ఉంటుంది, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇంత ర్యాంక్ వస్తుందేమో డౌట్ ఉంటుంది. సో బట్ డ్రీమ్ కాలేజ్ తెలియదు నీకు, ఏ ర్యాంకు ఎంత కాలేజ్ వస్తుంది, ఏ ర్యాంకు ఏ సీట్ వస్తుంది అని చెప్పేదే కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్. ఓకేనా? మన రైజ్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఓకేనా మీకు ఉంటుంది కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్ అని ఉంటుంది. ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇక్కడ ఐడియా ఇస్తాం. దాంతోపాటు కేటగిరీ వైజ్, ఓకేనా, కేటగిరీ వైజ్ ఏ బ్రాంచ్లో ఏ ర్యాంకు ఎంత సీట్ వస్తుంది కూడా ఇక్కడ మీకు కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మీరు సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటే సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. అంటే దీనికి సంబంధించి ఏమంటే ఇక్కడ షార్ట్ నోట్స్ ఉంటుంది, లాంగ్ నోట్స్ ఉంటుంది, రివిజన్ మెటీరియల్ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఆన్లైన్లో ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుంది. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, అదేవిధంగా లాంగ్ టర్మ్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇది రైజ్ యొక్క ఫౌండేషన్ కోర్స్ అండ్ అదేవిధంగా ఇదంతా రైజ్ యొక్క ఫీచర్స్. సో లాగిన్ అవర్ రైజ్ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ ద రైజ్ యాప్. ఓకేనా? So if you have any doubts, message me in chat box. Okay, thank you.